నమస్తే. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి తీవ్ర చర్చ జరుగుతోంది. ఎందుకు ఉత్కంఠగా మారిందంటే, ఎగ్జిట్ పోల్స్ ఏదైతే ఒక అంచనాలు ఇచ్చాయో, ఆ ఎగ్జిట్ పోల్స్‌ని పూర్తిగా తలకిందులు చేసేస్తూ ఇవాళ రిజల్ట్స్ వచ్చాయి. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ ప్రభుత్వం ఏర్పాటు దిశగా ముందుకెళ్తోంది. ఆల్రెడీ దాదాపు అక్కడ ఖరారైపోయింది. అంటే టెక్నికల్‌గా ఎలక్షన్ కమిషన్ ఫైనలైజ్ చేసి నంబర్ ఇవ్వాలి. అదర్‌వైజ్ బీజేపీ చాలా కంఫర్టబుల్‌గా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. నంబర్‌లు చెప్తాను. జమ్మూ కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ విత్ కాంగ్రెస్‌తో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అక్కడ బీజేపీ వెనకబడింది. హర్యానాలో మొత్తం 90 సీట్లకు గాను, అసెంబ్లీ సీట్లకు గాను బీజేపీ 50, కాంగ్రెస్ 35 చోట్ల విజయం సాధించిన పరిస్థితి. ఇక ఆప్ మాత్రం 2 చోట్ల బాగా దెబ్బతింది. హర్యానాలో అయితే పూర్తిగా డిపాజిట్లు కోల్పోయింది. అలాగే జమ్మూ కాశ్మీర్‌లో గూడా ఏమీ ప్రభావం చూపించలేకపోయింది. ఇది ఖచ్చితంగా కేజ్రీవాల్ పార్టీకి ఎదురు దెబ్బే. అయితే హర్యానాలో ఏం జరిగింది? అలాగే జమ్మూ కాశ్మీర్‌లో ఏం జరిగింది? జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడ్డాక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంచి పోలింగ్ నమోదైంది. ప్రజలు స్వేచ్ఛగా బయటకొచ్చి ఓటింగ్ జేశారు. అలాగే ఈ 2 రాష్ట్రాల్లో గూడా ఏమీ కన్‌ఫ్యూషన్స్ లేకుండా తీర్పిచ్చారు. అంటే ఎక్కడ ఇలాంటి అవకాశం దేనికి తావివ్వకుండా క్లియర్‌గా హర్యానాలో బీజేపీకి, ఇటు జమ్మూ కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమికి అధికారాన్ని కట్టబెడుతున్నారు. సో, ఈ జాట్‌లకి సంబంధించి హర్యానాలో 27% ఉంటారు. అంటే వాళ్ళే నిర్ణయాధికారం ఉన్న ఒక పెద్ద కులం జాట్ల కులం. అంటే ఆ 27% ఎవరికైతే ఓట్లేస్తారో వాళ్ళకే దాదాపుగా అధికారం దక్కుతుంది. కానీ బీజేపీ జాట్లకి వ్యతిరేకంగా మారింది. ఖచ్చితంగా ఓటమి తప్పదు అనుకున్న టైంలో ఆర్ఎస్ఎస్ చాలా కీలక పాత్ర పోషించింది. గత 4 నెలల్లో దాదాపు 16,000 ర్యాలీలు, 16,000 సభలకు పైగా పెట్టిందంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అలా క్యాండిడేట్ సెలక్షన్స్‌లో కూడా చాలా క్లియర్‌గా ఇప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీ కలిపి ఇక్కడ క్యాండిడేట్‌ని సెలెక్ట్ చేసి చేయడంతో ఇవాళ ఈ రిజల్ట్ వచ్చింది బీజేపీకి. సరే డేరా బాబా ఎఫెక్ట్ ఆ రీజను ఎంతుందో చూడాలి. అది మనకి విధంగా కేటగారికగా తెలీదు గానీ మొత్తం మీద అతని పేరోల్ మీద బయటకొచ్చాడు. అతనికి కోట్లాది మంది భక్తులున్నారు. వాళ్ళని గూడా అనుకూలంగా ఓటు వెయ్యాలని బీజేపీకి అతను పిలుపునిచ్చాడు. అలాగే మోహన్ భగవత్ హిందూ సమాజాన్ని ఏకం చేయడంలో కూడా ఒక కీలక పాత్ర పోషించారు ఆర్ఎస్ఎస్ అధినేత. సో, అవన్నీ అంశాలు కలిసొచ్చి హర్యానాలో మళ్ళీ మూడవసారి తిరిగి బీజేపీ అధికారంలోకి రాబోతోంది. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికొచ్చేటప్పటికి ఈ ఎగ్జిట్ పోల్స్ విషయం మీద కాబోయే ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా కొడుకు తనే ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ ఈస్ ఏ బిగ్ జోక్. దాని మీద మీరు ఊరికే చర్చలు పెట్టి టైం వేస్ట్ చేసుకోకండి. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి, ఇప్పుడు ఏం జరుగుతోంది అని. నేనిప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన నంబర్ జోలికెళ్ళట్లేదు. కానీ క్వైట్ రివర్స్. జమ్మూ కాశ్మీర్‌లో వచ్చిన ఫలితానికి క్వైట్ రివర్సు. అలాగే ఇటు హర్యానాలో కాంగ్రెస్ గెలిచిపోతోందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ ఇవాళ దానికి క్వైట్ ఆపోజిట్‌లో జరుగుతోంది. బీజేపీ అధికారంలోకి రాబోతోంది. మొత్తం 81% బీజేపీ, కాంగ్రెస్ కలిపి వచ్చిన ఓట్ షేరు 84 సీట్లు అవే సొంతం చేసుకున్నాయి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సీట్లు తగ్గిపోయాయి. అధికారంలోకి రాలేకపోతుంది గానీ ఓట్ పర్సెంటేజ్ మాత్రం పెరిగింది. ఈ డీటెయిల్స్ అన్నీ రేపటికి పూర్తిగా వస్తాయి. అలాగే వినేష్ ఫోగట్ జూలాన్ అసెంబ్లీ నుంచి ఆవిడ పోటీ చేశారు. తాజాగా చూస్తే ఒలింపిక్స్‌లో ఆవిడ కొన్ని సాంకేతిక కారణాల వల్ల చివరి గోల్డ్ మెడల్ రౌండ్‌లో వెళ్ళలేకపోవడం, అప్పుడు కొంత అందరూ ఏదో దీంట్లో ఏదో కుట్ర జరిగిందని, లేకపోతే ఇవన్నీ ఏదో మాట్లాడారు. ఏం జరిగిందో మనకు తెలీదు గానీ, మొత్తం మీద ఆవిడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. జులాన్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి మొట్టమొదటిసారిగా ఆవిడ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిచుంటే మరి ఏం జరిగేదో, ఆమె మంత్రి అయ్యేవారా? మరి ఏమయ్యేవారో? కానీ మొత్తం మీద అయితే ఎమ్మెల్యేగా జులాన్ అసెంబ్లీ నుంచి గెలిచారు ఆవిడ. అడుగు పెట్టబోతున్నారు. ఇక మెహబూబా ముఫ్తీ మాజీ ముఖ్యమంత్రి. ఆవిడ కాశ్మీర్‌లో ఓటమి పాలయ్యారు. సో, మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. పీడీపీ పార్టీ గతంలో బీజేపీతో కలిపి అధికారంలో ఉన్న జమ్మూ కాశ్మీర్‌లో అధికారం కైవసం చేసుకున్న పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఈసారి ఓటమి పాలయ్యారు. అలాగే దుష్యంత్ చౌతాలా హర్యానాలో ఈసారి 5వ స్థానానికి పరిమితం అయ్యారు. గతంలో కీలకమైన పాత్ర పోషించారు. ఈసారి మాత్రం ఆయన ఆ పార్టీ జేజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సో, కాంగ్రెస్సు ఎక్కడ దెబ్బతింది అనేది విశ్లేషణలు ఆల్రెడీ మొదలుపెట్టారు. ఇంకొకటేంటంటే ఒకవేళ బీజేపీకి సీట్లు అటు ఇటు కనుక తగ్గితే ఏం చేయాలి అనే యాక్షన్ ప్లాన్ కోసం నడ్డా ఆయన ఉదయం నుంచే సమావేశాలు జరుపుతూ ఉన్నారు. ఎందుకంటే హర్యానాను ఎట్టి పరిస్థితిలోనూ
వదులుకునే పరిస్థితి లేదు. జమ్మూ కాశ్మీర్‌లో ఇక ఏమీ చేయగలిగిన పరిస్థితి లేదు. కానీ ఇబ్బంది లేకుండానే చాలా కంఫర్టబుల్‌గా మెజారిటీతో 50 సీట్లతో 90కి అక్కడ మ్యాజిక్ ఫిగరు 46 కానీ 50 సీట్లతో బీజేపీ కంఫర్టబుల్‌గా అధికారంలోకి వెళ్ళబోతోంది. కాంగ్రెస్ చాలా దూరంగానే ఆగిపోయింది 35. ఇంకా ఇతరులు ముగ్గురు మిగతా పార్టీలన్నీ కలిపి ఒక 5 సీట్లొచ్చాయి. ఇక్కడ క్లియర్‌గా ఆప్ దెబ్బతింది. అంటే ఆప్ గతంలో పంజాబ్‌లో ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసినా గోవాలో ఏం ఇంపాక్ట్ చూపించలేకపోయింది. ఢిల్లీలో మనకు తెలుసు కేజ్రీవాల్ రాజీనామా చేయడం, వేరే ఆమెను ముఖ్యమంత్రిగా పెట్టడం ఇవన్నీ. సో, మొత్తం మీద ఆపు తన రాజకీయ సమీకరణాల్ని లేకపోతే పరిస్థితులను ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. అలాగే ఇప్పుడు ఇతరులు గూడా కాంగ్రెస్ పార్టీ గూడా ఎక్కడ తేడా కొట్టింది, ఏం జరిగిందనే అంశం మీద గూడా ఒకసారి ఆహ్, దాని మీద ఖచ్చితంగా వాళ్ళు ఎటువంటి యాక్షన్ ప్లాన్‌లో వెళ్ళాలనేది కూడా ఆలోచించుకోవాలి. ఒకసారి పోస్ట్‌మార్టం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. మొత్తం మీద ఏంటంటే ఉత్తరాది రాజకీయాల్లో ఆ మాటకొస్తే ఇండియా రాజకీయాల్లోనే కులం అనేది చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. ఉత్తరాది రాజకీయాల్లో కులం సమీకరణలు చాలా ఎక్కువుంటాయి. ఇప్పుడు 50% ఓబీసీలు అలాగే అగ్రకులాలు, గిరిజనులకు వీళ్ళకి సీట్లిచ్చి బీజేపీ కాంగ్రెస్‌ని దెబ్బతీసింది. జాట్లు అటువైపు ఉంటే ఆహ్, బీజేపీ ఎత్తుకు పై ఎత్తు వేసి దెబ్బతీసింది. అదే ఇవాళ మంచి పాజిటివ్ రిజల్ట్ కూడా ఇచ్చింది. మొత్తం మీద హర్యానాలో 90కి 50 సీట్లు బీజేపీకొస్తే 35 సీట్లకే పరిమితం అవ్వాల్సొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికొస్తే జమ్మూ కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ ప్లస్ 49 సీట్లు అంటే కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కలిపి బీజేపీ 29 సీట్లకే పరిమితమైంది. పీడీపీ 3 సీట్లకే పరిమితమైన పరిస్థితి చాలా క్లియర్‌గా కనిపిస్తోంది. ఇతరులు ఒక 9 స్థానాలకి వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ అయితే తారుమారు అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే అప్పుడు ఎగ్జిట్ పోల్స్ లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్ సంబంధించి 330 ప్లస్ వస్తాయి అని ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్పాయి. ఏది బీజేపీ కానీ రాలేదు కదా! 240 దగ్గరే ఆగిపోయిన పరిస్థితి. మిగతా పార్టీలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇంకా అలాగే బీజేపీ హర్యానాలో 20% మాత్రమే సీట్లొస్తాయి. 20 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పారు. శాతం కాదు. కానీ అది కూడా తప్పయింది. బ్రహ్మాండంగా 50 సీట్లు బీజేపీ కైవసం చేసుకుంది. సో, ఎగ్జిట్ పోల్స్ అప్పుడప్పుడు ప్రతిసారి ఎమికబుల్‌గా ఎగ్జిట్ పోల్‌కి ఒక అంచనా అంటూ ఉండదు. కానీ చాలా సార్లు ఎగ్జిట్ పోల్స్ నిజమైనవి కూడా ఉన్నాయి. అనేక సందర్భాల్లో తప్పులో కాలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈసారి దెబ్బతిన్న పరిస్థితి. చూద్దాం హర్యానాలో మూడోసారి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు, అలాగే జమ్మూ కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ ప్లస్ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు జరుగుతుంది. ఇక ఈ సంవత్సరం ఇంకా మహారాష్ట్ర ఎన్నికలున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే రాజకీయ అరంగేట్రాలు, రాజకీయ ఎత్తులు, పై ఎత్తులు, రచనలు జరుగుతున్నాయి. సో, మిగతా అంశాలతో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. నమస్తే.